మనం ఓన్లీ టెస్టింగ్ పెడితేనే ఇక్కడ స్పార్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నిదానంగా చూడండి కానొస్తుంది, ఇదో చూడండి ఎట్లా స్పార్క్ అవుతుంది లోపల. చూడండి స్మోక్ గాని వచ్చేస్తుంది బయటికి, మొత్తం స్పార్క్ అయింది అనమాట ఇక్కడ. ఇది ఇప్పుడు మనం ఈ వైండింగ్ టేప్ అంతా తీసేసి లోపల నుంచి చెక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పై నుంచి అయితే మనకి డ్యామేజ్ మాదిరి కానొస్తుంది. ఇది మొత్తం ఆడ కాలుతుంది లోపల, చూడండి స్మోక్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం టేప్ అయితే ఓపెన్ చేసేసినాం మనం. ఇప్పుడు మనం బాడీ చూస్తున్నాం. బాడీకి ఏం లేదు, ఏ వైర్ కానీ డ్యామేజ్ అని చూపించడం లేదు. మొత్తం చెక్ చేయాలన్నమాట 6 వైర్లు. ఏ వైర్ కైనా డ్యామేజ్ ఉందంటే ఇంకా వైండింగ్ కట్టాల్సిందే. ఇప్పుడు మొత్తం చూద్దాం స్పార్క్ ఎక్కడ వస్తుందేమో. స్పార్క్ కానీ ఎక్కడ రావడం లేదు, యా కాయిల్కి కానీ స్పార్క్ రావడం లేదు. చూడండి స్పార్క్ ఏం లేదు అసలు. వైండింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏమంటే ఇక్కడ ఈ టేప్ అంతా తీసేసి మనం కొత్త జాయింట్లు తీయాలా. ఈ జాయింట్లు అయితే పని చేయవు ఇప్పుడు. చూసారు కదా మొత్తం ఎట్లా అయిపోయినా జాయింట్లు ఇవి. ఈ జాయింట్లు అన్ని పీకేసి మనం కొత్త జాయింట్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం కొత్త వైర్ వేస్తాం దీనికి. చూడండి ఇది 18 గేజ్ అనమాట. ఇది ఈ 18 గేజ్ వైర్ తీసుకొని మనం దీనికి జాయింట్ చేస్తాం. ఇప్పుడు దీనికి జాయింట్ చేసి మనం రీకనెక్షన్ చేస్తాం అనమాట. చూడండి ఇప్పుడు రీకనెక్షన్ చేసి చూపిస్తాం మీకు ఎలా చేయలేము. ఇట్లా ఒకటి చేసుకుంటూ పోవాలన్నమాట. బాగా నీట్గా టైట్గా పురికి తిప్పి బాగా మళ్ళీ స్లీవ్లు వేసుకోవాలన్నమాట. దీనికి స్లీవ్లు వేస్తేనే కాలకుండా ఉంటుంది, ఓదానికి ఒకటి బాడీ షార్టేజ్ లేకుండా ఉంటుంది. ఇట్లా బాగా స్లీవ్లు ఎక్కించుకోవాలన్నమాట. 2-3 స్లీవ్లు వేసుకోవాలా. ఎందుకంటే రీకనెక్షన్ కదా, ఇక్కడ జైంట్స్ ఉంటాయన్నమాట. ఆ జైంట్స్ కాడ ఏమైనా స్పార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఇవి కరెంట్ స్లీవ్లు వస్తాయి అన్నమాట. ఇవి 2-3 వేసుకోవాలి స్లీవ్లు. చూడండి ఇప్పుడు మనం ఎంత నీట్గా వేసాం స్లీవ్లు. ఇలా నీట్గా వేసుకుంటేనే మనకి వైరింగ్ అనేది ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నీట్గా లావు లేకపోకుండా నీట్గా దాన్ని అదమాలన్నమాట లోపల కట్టకి. చూసారు కదా ఇట్లా నీట్గా దాని మీద కోటింగ్ ఉంటుందన్నమాట. ఆ కోటింగ్ అనేది బాగా గోకి జాయింట్ చేయాలన్నమాట. ఆ కోటింగ్ ఉంటే దానికి కరెంట్ షాక్ అనేది